మేము ఎప్పటికైనా సాధించగలుగుతాము అనే ఒక మైండ్ లో ఒక థాట్ పెట్టేసుకొని మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి ఫస్ట్. ఇప్పటి వరకు చదివించారు కదా, సో ఆ అమౌంట్ కొంచెం వాల్యూగా మీరు కష్టపడ్డారు, కానీ అది ఒక బ్యాడ్ లక్ అని ఫీల్ అవ్వద్దు. దాన్ని ఆ ప్రెజర్ ని మన పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, చేసుకోని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోవాల్సింది మన బాధ్యత. సో అలాగా ఇది పరిస్థితి, ఇలా ఉంది పేపరు, సో నేను కష్టపడ్డానని వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నలుగురిలో మా పిల్లలు చిన్నపోకూడదు, అట్లా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టే ప్రెజర్ ఎంతన్నా కావచ్చు, మీ కష్టం అనేది మీరు పడ్డారు కదా, ఆ కష్టానికి ఫలితం ఎప్పుడైనా రావచ్చు. ఈ ఒక్కసారికే మీరు ఫెయిల్ అయిపోయారంటే లైఫ్ మొత్తం ఫెయిల్ అయినట్టు కాదు కదా. అది లైఫ్ లో ఎప్పుడైనా మీరు రీచ్ అయ్యే గోల్ వేరే ఉంటది, మీకు రాసి పెట్టిన రాత అంటూ ఒకటి ఉంటది. సో దానికోసం మీరు ఎప్పుడైనా వెయిట్ చేయాలి. కానీ ఇట్లా పేరెంట్స్ ఇబ్బంది పెట్టారు, టీచర్స్ ఇబ్బంది పెట్టారు అంటే అది మీ బ్యాడ్ లక్, మీ చేతులారా మీరు చేసుకున్నట్టు అవుతుంది. సో వాళ్ళకి చెప్పుకోవాలి, మీరు చెప్పుకోవడం అన్నా కావాలి, లేకపోతే మీ ప్రెజర్ మీకు తెలుసు, కానీ ఆపోజిట్ పర్సన్ కి వాళ్ళు ఉండే ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు చెప్పుకునే విధానం బట్టి మీరు లైఫ్ అనేది పైకి తీసుకెళ్ళగలుగుతారు. ఫెయిల్ అయితే దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలనే అనుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు, అదేమి రాసుకోకుండా లేదు అనేది ఏం లేదు కదా. సో అది ఒక స్టెప్పే. మీరు ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ బెటర్ క్వశ్చన్ కి ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక మైండ్ లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా మీరు మంచిగా ఫ్యూచర్ చూడొచ్చు కదా. ఫెయిల్ అయిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు మనకి, వెనక నుంచి చూస్తే చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు మనకి. ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ పెద్ద పొజిషన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద స్టడీస్ చేసిన వాళ్ళకన్నా బ్యాక్ సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ మనకి చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మైండ్ లో పెట్టుకొని సూసైడ్లు థాట్స్ ఇవేమి లేకుండా పీస్ఫుల్ గా చదివారా, మంచిగా ఎగ్జామ్ రాసారా, ఫెయిల్ అయితే పర్లేదు మళ్ళీ రాసుకోండి. దానికి సూసైడ్ అయితే మీ పేరెంట్స్ పడే బాధ తర్వాత ఆలోచించండి. ఒక్కసారి ఎగ్జామ్ గురించి మీరు ఆలోచించి సూసైడ్ చేసుకుంటే తర్వాత మీ పేరెంట్స్ జీవితాంతం బాధపడాలి. మిగతా పిల్లలు చూస్తే మీరు గుర్తొచ్చి కూడా ఏడ్చే రోజు. పేరెంట్స్ మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు చేసే తప్పేంటంటే పక్కన అబ్బాయితో పోలవడం. నీ పిల్లోడికి నీ పిల్లకి ఏ టాలెంట్ ఉందో ఎవరని చెప్పలేం కదా, వాళ్ళ టాలెంట్ ఏదో గుర్తించండి, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో గుర్తించండి. ఫస్ట్ వాళ్ళు పలానా చేయగలుగుతాము, ఇది నాకు మ్యాథ్స్ వీక్ అమ్మా అంటే మ్యాథ్స్ లో నువ్వు చేయగలుగుతావు, సంపాదించగలిగిన నన్ను మార్కులు సంపాదించు, దానికంటే నాకేం ఎక్కువ వద్దు అని చెప్పండి. అబ్బాయి ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంతేగాని పక్కన పిల్లోడు చూడు ఇన్ని చేసుకున్నాడు అన్ని తెచ్చుకున్నాడు అంటే మీ అబ్బాయికి అంత టాలెంట్ ఉంది అంటే వేరే దాంట్లో ఇంకెక్కడో టాలెంట్ ఉంది, దాన్ని గుర్తించండి ఫస్ట్. ఈ మార్కులు అనేది ఇప్పుడు నీకు జస్ట్ ఒక నీ స్టడీ పరంగా ఇచ్చే మార్కులే, నీ జీవితానికి ఇచ్చే మార్కులు కాదు. నీ జీవితానికి ఇచ్చే మార్కులు ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ పొజిషన్ లో నిలబడతావో, ఎప్పుడైతే నిన్ను వేలైతే చూపించిన వాళ్ళు ఎప్పుడైతే నీకు సలాం చేసే టైం వస్తుందో అప్పుడు నువ్వు విన్ అయినట్టు నీ లైఫ్ లో. సో బయట వాళ్ళకి మీరు అంత ఛాన్స్ ఇవ్వద్దు. మీ పిల్లల గురించి వాళ్ళు చెప్పేంత ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే బయట వాళ్ళు ఎవరు మనకి పెట్టరు కదా. అది రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అది ఎవరు మనకి పెట్టేవాళ్ళు కాదు. మన కష్టార్జితం మనం తింటున్నాం కాబట్టి మన మార్కులు మనం సంపాదించుకుంటున్నాం. వాళ్ళు ఎవరికి మీరు ఛాన్స్ ఇవ్వనక్కర్లేదు. మీ పిల్లల గురించి వాళ్ళ టాలెంట్ ఏదో మీకు మాత్రమే తెలుసు, అది రిలేటివ్స్ కైనా కానీ ఎవరికి తెలియదు. కాబట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది, వాళ్ళ స్టడీస్ ఎంత చదివినా పర్లేదు, వాళ్ళు చదివినంత కాలం చదువుతారు, దానికి తగ్గ జాబ్ చేసుకుంటారు. సో దానికి మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళకున్న ఒక కళలు ఉంటాయి, చాలా డ్రీమ్స్ ఉంటాయి, యాక్టర్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి, చాలా ఉంటాయి. వాటి ఏంటో తెలుసుకొని వాటికి మీరు కొంచెం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు దాన్ని. థ్యాంక్ యూ.